సలార్ సలార్ షేక్ అడిచ్చా సలార్ షేక్ అడిచ్చా షేక్ లేదు అందరూ వెళ్తే మనకేమో దొరకదు టికెట్ బ్లాక్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడే నిద్ర లేచాను. దాస్గడ్ అయితే ఫోన్ చేశాడు నాకు ఇప్పుడే. ఫొటోస్ తీసుకొద్దాం వెళ్ళి, చాలా రోజులు అయిపోయింది, వాడు మ్యారేజ్ అయింది కదా రీసెంట్గా. ఫొటోస్ తీసుకొద్దాం అని చెప్పేసి అన్నాడు. సరే వస్తున్నానని చెప్పేసి, ఫ్రెష్ అవుతుందని చెప్పేసి అన్నాను. చూద్దాం, ఫ్రెష్ అయిపోయి మన ఫస్ట్ బ్లాగ్ అందులో ఇది చూద్దాం ఎట్లా వచ్చింది. ఈ బ్లాగ్ కూడా కంటిన్యూ చేద్దాం, ఓకేనా? మొత్తానికి రెడీ అయితే అయిపోయాం, ఫ్రెష్ అయిపోయాం మనం. ఇది నా అవుట్ఫిట్. ఓకే, సూపర్, బాగుంది. ఇక బయలుదేరిపోదాం, చలో. మొత్తానికి మన సలార్ అయితే వచ్చేసాడు, బాట్ సలారు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈడే దాసుగాడు, పెద్ద బాటుగాడు. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే, ఇక మనం అయితే టిఫిన్ ఇచ్చేసేసి హోటల్లో మెల్లగా బయలుదేరదాం. చీరాలు వెళ్ళి ఇయర్ ఫోన్స్ కూడా తీసుకోవాలి, ప్లస్ మనం కొద్దిగా షాపింగ్ కూడా చేయాలి. చాలా పనులు ఉన్నాయి ఈరోజు. చూద్దాం ఏం తీసుకున్నాం. ఇంట్లో తెలియాలి ఇట్లే తింటున్నాను లేదా అది పెడతారు, లేకపోతే బయలుదేరిపోతాం. మొత్తానికి వచ్చాం, ఫొటోస్ అయితే ఎక్కించుకుంటున్నాం. దాసుకొర్రి చూద్దాం, లోడింగ్ అవుతున్నాయా, మెయిల్కి పంపించుకుంటున్నాం మొత్తం ఫొటోస్ అన్నీ అయిపోగానే. దీని తర్వాత మంచిగా షర్ట్లు షాపింగ్ చేసి ఇద్దరం బయలుదేరుతాం మెల్లగా. లోపలికి రాగానే బాగా క్వాలిటీ వస్తుందా ఫోటో, సారీ వీడియో. బాగుంటాయి, చాలా బాగుంటాయి. అన్ని లేడీస్ ఉంటాయి, అన్ని లేడీస్ ఉంటాయి. చూడసారి వేసుకుంటావు ఏంది, వేసుకో నీ కట్టకు సెట్ అవుతారా? సరే సర్లే, నైట్లు ఉంటాయి, పో నైట్లు బాగా సెట్ అవుతాయి నీకు. నైట్లు గాలి అడిదంటే కొండ గొర్రె మా ఓడైతే. అదిరిపాటుగా ఉన్నాయి కదా, వేసుకుంటా ఉంటారు. కిందకి జారిపోతారు వేసుకుంటే. టీ షర్ట్లు తీసుకుంది, మనకి షర్ట్లు చాలా ఉన్నాయి. టీ షర్ట్లు అయితే 100 రూపాయల టీ షర్ట్లు అయితే బాగుంటాయి. 100 ఏడని ఎతకరా, 100 రూపాయలు ఎదుగుదాం. ఏదో ఒకటే, పొద్దున్న మార్నింగ్ వాకింగ్కి వెళ్తానికి చాలు మనకి ఎక్కువద్దు. ఇవి బాగుంటాయి రా, ఇక ఇట్లాంటివి బాగుంటాయి. బా ఫ్రీగా ఉండిద్దిరా వేసుకున్నా కానీ. చెప్పండి, ఇది ఈ వద్దులే, ఇవి కూడా బాగుంటాయి. మార్నింగ్కి బాగుంటాయి. ఇవి పొద్దున ఎవడు చూస్తాడు, వేసుకుంటావా? లైట్ వెళ్తారు, బాగుందిరా క్వాలిటీ. రా సలార్ సలార్ షేక్ అడిచ్చా సలార్ షేక్ అడిచ్చా షేక్ ఆడిస్తాడు. తీసుకుందాం 2 షర్ట్లు, టీ షర్ట్లు తీసుకుందాం. టీ షర్ట్లు తీసుకుని 109 రూపాయలు, 109 రూపాయలు టీ షర్ట్లు ఎతికాడా మొత్తానికి, కామెడీగా చెప్పకపోతే. చూడు
బై 3 get 1 ఫ్రీ అంట. ఎదులు ఎదులు సరిపోయి మూడు తీసుకుందాం. ఒకటి వచ్చింది ఎక్స్ట్రా ఎదురు ఇయ్య ఉన్నాయి. ఇది బాగుంది. ఇది 109 రూపాయలు. అది అట్లా ఉంటది మనతోటి, మరి మామూలుగా ఉంటది. కొందాం తీ. అట్లా ఉంటది. రిచ్ కొందాం. కలర్ లో చూద్దాం. ఇంకా చూద్దాం, మిగతా ఉన్నాయి అటు కూడా. అది 150 రూపాయలు అంటారు. ఇది 149 రూపీస్ అంటది మనకి. ఫుల్ 109 రూపాయలు. 3 కొన్నాం. 3 తీసేసుకుందాం. మంచి ఒకటి వచ్చింది ఎక్స్ట్రా. ఆ పని చేసుకుందాం. ఇంకా ఉన్నాయి మంచి మొత్తానికి 2 టీషర్ట్లు అయితే తీసుకున్నాం. మొత్తానికి అవి కాకుండా ఏది రాయి చూపి. ఆ 2 టీషర్ట్లు అయితే పొద్దున పూట ఎవడు చూడగా వేసుకుంటే సరిపోద్ది. మనకి ప్రశాంతంగా ఉంటుంది. వాకింగే కాబట్టి అది. ఇక బిల్లు వేసేద్దాం. బిల్లు వేపించేసి తీసుకుంటావా? ఇంకేమవుతురా? డ్రెస్ బాగుంది చూడు. అవి నువ్వు తీసుకునేది. ఇవన్నీ నువ్వు వేసుకునేటి. నువ్వు వేసుకుని నేను వేసుకోను. అవునా? అమ్మాయి ఏంద్ర ఇన్ని ఉన్నాయి. పైన అబ్బాయిలు ఏం లేవు. అమ్మాయిలు తెగొన్నారా నాయన. ఎక్కువ షాపింగ్ అలాగే చేసేది. మనం 2 నిమిషాలు అయిపోయింది మన షాపింగ్. అమ్మాయిలతో వస్తే అయిపోద్ది. ఇక తెల్లారిద్దే కదా అంతది. సరే మరి బిల్లింగ్ చేపించేసి మొత్తానికి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం అయితే బాగా ఎండ ఉండేసరికి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక స్లీప్ అయితే వేసాం. ఇక చూడాలి. అందులో మింత్రా నుంచి ఇప్పుడైతే ఆర్డర్స్ అవి వచ్చినాయి అంట. వెళ్ళి తీసుకుందాం. మొన్న ఎప్పుడో పెట్టా, ఒక 3 days బ్యాక్ టీషర్ట్స్ అవన్నీ. ఏం పెట్టా రేర్ ర్యాబిట్ బ్రాండ్ పెట్టా. అయితే అవి తీసుకుందాం. పోయి తీసుకున్న దాని తర్వాత నైట్ మూవీకి వెళ్దాం. మరి వెళ్దాం. ఏం ఆడుతున్నాయి చూసి ఏం ఆడుతున్నాయి. మనం వెళ్ళి కూడా ఏం వచ్చిందో తెలియదు. వెళ్ళి మూవీకి కూడా వెళ్దాం. ఈ నైట్ సెకండ్ షోకి వెళ్దాం. చూద్దాం. ముందైతే పోయి ఆ మింత్రా నుంచి ఆడు సావ కొడుతున్నాడు ఫోన్ చేసి రండి అని. చూసి తీసుకుని మళ్ళా కలుద్దాం. మొత్తం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి వచ్చాం. ఇప్పుడు మొత్తం ప్యాకేజ్ అయితే తీసుకున్నాం. ఇదేందో బరువుగా ఉంది. దాన్ని ఓపెన్ చేయ ఫస్ట్. ఎట్లా ఉందో చూద్దాం. ఈడ ఒకడు బాటుగాడు మా గ్యాంగ్ లో. పెద్ద బాట్ ఇది. సిగ్గుపడుతుంది బాట్. ప్యాంట్ ఓకే బాగుంది. అవి కూడా మిగతా అవి కూడా కష్టపడుతున్నాడు. నైస్. ఇది బాగుంటుంది. ఇది క్లాత్ కూడా బాగుంది. రేర్ ర్యాబిట్ సూపర్ ఉంటుంది. ఇది అది కూడా తీ. క్లాత్ అదిరిపోయింది అసలుకి. నైస్ బాగుంది. చూద్దాం, ట్రై చేసి చూద్దాం ఒకసారి. ఇక బాగుందా? అమ్ముకో బయటికి వెళ్ళి. ఏంద్రా 12 మంది వస్తే సినిమా వేస్తారంట. సినిమా కూడా చూడలేకపోతున్నారా మనం. కానీ ఈరోజు సినిమా చూడాలి. చూడండి, మా హాల్కి ఎవరు రాలేదయ్యా. 12 మంది వస్తే సినిమా వేస్తారంట. బాబా టికెట్ రూపాయి బ్లాక్ లో అమ్ముదామా? పెళ్ళి అయిందిగా వాసన్ని, మీ తరపున టికెట్ ఫ్రీగా ఇవ్వను. నాకు పెళ్ళి అయింది కదా, మరి గిఫ్ట్ ఇవ్వలేదు పెళ్లికి. నేను పార్టీ ఇస్తాను. నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇస్తేనే సాయంకాలం పార్టీ పెట్టుకునేది. అంతేనా కదా? ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వవా? వస్తున్నాయి కానీ అన్నా 2 టికెట్ నువ్వు అటువంటి ఏగావనుకో తీరా 2 టికెట్లు
అన్న గిఫ్ట్ కింద రాసేసుకో అన్న. సరేదా లోపల చూసుకుందాం ముందు, అప్పుడు దాకా లోపల రాని కిందనే అది అన్నా 10 మంది పెడతాను అన్న, సీట్లు అన్న. అది గిఫ్ట్, అది గిఫ్టా? పైన గిఫ్ట్ అంటే పైన పెడతారు, కింద కాదు. అన్న కింద అడుగు కూర్చో, ఒక కుర్చీ వేయాలి అన్న, స్టూల్ కానీ కుర్చీ కానీ. కింద సాపే సాపేది పెద్ద మంది చదువుతాడు. బ్లాగింగ్ చేస్తున్నా కన్నా మా మాస్టర్ చిన్నప్పుడు డ్యాన్స్ మాస్టర్, మా గురువు గారు అందరి వాడు. ఏందన్న సంగతులు? కొద్దిగా అందరం మెయింటైన్ చేస్తాం. ఎక్కడ ఇక్కడ పట్టుకుంటుంది పెళ్ళైనా కూడా ఎంజాయింగ్ పండుగ. వెళ్ళేది అందరం వెళ్తే మనకేమో దొరికేస్తారు అనక. ఇప్పుడు పెళ్ళైంది ఎక్కడి నుంచి చేస్తారు తడు అలా ఇద్దరు వీడి సినిమా చూద్దాం, వెళ్ళి సినిమా ఎట్టుందో చూద్దాం. లోపలికి వెళ్దాం. చలో చలో చలో. సినిమా ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చామయ్యా. ఇసుకు పుట్టింది, చిరాకు పుట్టింది, ఎదురొస్తుంది ముక్కల. నిద్రేది నాకు ఆటోమేటిక్ నిద్ర వచ్చేసింది. దెబ్బకొచ్చి టీ తాగుతుంటే కానీ తలనొప్పి పోవట్లా. అంత చండాలంగా ఉంది సినిమా. నా లైఫ్ లో ఇంత చెత్త సినిమా ఎప్పుడు చూడలా. నీకు ఎట్లా నచ్చిందిరా? మాటలు లేవు, చదువుతాయి. టీ బాగుందిరా. సినిమా కంటే టీయే బాగుంది. సినిమా కంటే టీ బాగుంది. ఆ ఇసుకు పుట్టిందిరా నాయన సినిమా చూసి. డేంజర్ గలీజు. నిద్రపోయా లేపాడు ఇంటర్వెల్లో. పారా కూల్ డ్రింక్ తెచ్చుకున్నాడు. వద్దు ఇంటికి వెళ్దామా అన్న. అట్టుంటది. సరేలే మరి. ఇక బ్లాగ్ ఈరోజు మార్నింగ్ నుంచి చాలా కష్టపడి, ఫస్ట్ బ్లాగు చాలా కష్టపడి చేసాం. పొద్దున్న నుంచి మేము తిరిగిందంతా మా లైఫ్ స్టైల్ అంతా చూపించాం. డైలీ మేము చేసేది మా ఎంజాయ్మెంట్ మీతో పాటు పంచుకున్నాం. మాది ఎంజాయ్మెంట్ ఇదే. మాదేముండదు. లెగిస్తే గేమ్ ఆడతాం, లెగిస్తే బయటకు వచ్చి ఇట్లా టీ తాగుతాం, అంతే మాది. వద్దాం. ఓకే మరి బ్లాగ్ ఫినిష్ చేద్దాం. మళ్ళీ రేపటి బ్లాగ్ లో కలుద్దాం. దీంట్లో కొద్దిగా మైక్ డిస్టర్బెన్స్ ఉంది. మైక్ లేకపోవడం వల్ల మనకి బాగా బయట సౌండ్ బాగా వస్తున్నాయి. మనం తీసే వీడియోస్ లో చూసాను నేను ఆల్రెడీ. రేపు గుంటూరు వెళ్ళి మైక్ అన్ని దీనికి సెటప్, దీనికి ఏమేమి కావాలన్నీ రేపు గుంటూరులో తీసుకుందాం. వెళ్ళి గింబల్ కూడా ఆర్డర్ పెట్టేద్దాం, సరిపోయింది. రేపటి బ్లాగ్ లో కలుద్దాం. రేపు గుంటూరు బ్లాగ్ బాగుంటది. ఇక జర్నీ 65 కిలోమీటర్స్ రన్నింగ్ షాట్. అట్లాగే విజయవాడ కూడా పోయి మా బాట ఒకటి ఉంది, దాన్ని కూడా కలిసేసి వద్దాం. అట్లాగే అందరినీ. సరే మరి అట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.